నేను ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్తేనే కార్ డోర్ లాక్ ఓపెన్ చేస్తాను. సరేలే, అడుగు. పెళ్ళైన ఆడది ఏ సమయంలో ఎక్కువ సంతోషంగా ఉంటుంది? మొగుడు సరదాగా సినిమాకి తీసుకెళ్ళినప్పుడు. మ్మ్హ్మ్. మొగుడు వంట మంచిగున్నదని పొగిడినప్పుడు. అందంగా ముగ్గులేసినప్పుడు, గుండ్రంగా పిడకలు కొట్టినప్పుడు. ఇవి కాదు సమాధానాలంటే. సమాధానమేందో నాకు తెలుస్తలేదు, నువ్వే చెప్పు. పెళ్ళైనాడది ఎక్కువ సంతోషంగా ఉండేది పుట్టింటికి బయలుదేరినప్పుడు. ఇంకో విశేషం ఏంటంటే, మొదటిసారి పుట్టింటికి వెళ్లేప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, 1000సారి పుట్టింటికి వెళ్లేప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్లకి దేవుడిచ్చిన వరం అది. ఎక్కిరించుడు అయిందా? డోర్ ఓపెన్ చెయ్యి. కోపంలో నువ్వు ఎంత బాగుంటావో తెలుసా? మస్క కొట్టుడు ఆపు, ముందు డోర్ ఓపెన్ చెయ్యి. దేవుణ్ణి ఏమని బెదిరించానో తెలుసా? వచ్చే జన్మలో నన్ను మా అత్తయ్యకి కోడలుగా పుట్టించకపోతే ఊరుకునేది లేదు అని. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. I love you! I love you! I love you so much! I love you! హారతి ఇమ్మన్నావు, ఇచ్చాను. మరి నాకేంటి? ఇది నాకు ఇష్టమైన కొలుసు. తీరని కోరికలు ఎప్పుడూ తీగానే ఉంటాయి బావా. ఈసారంటే పోనీలే పాపమని వదిలేశాను. వచ్చే జన్మలో వదిలే ఛాన్సే లేదు. ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వే నా భర్తవి. ఎస్, నువ్వే నా భర్తవి. కాలం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. కాలం ఆగిపోతే కార్ ఆగిపోతుంది. కార్ ఆగిపోతే మనం బాన్స్వాడ పోవుడు కూడా ఆగిపోతుంది. బాన్స్వాడ పోవుడు ఆగిపోతే మా నాయన కనిపించడు. బాన్స్వాడ పోతామని అమ్మకి చెప్పనీకెళ్ళి ఎంతసేపటికి రాకుంటే నాకెంత బుగులైందో తెలుసా? అవునా? అమ్మ వద్దన్నదేమో అనుకున్నా. అవుగాని ఏం చెప్పి ఒప్పించినావు? అవన్నీ మొగుళ్ళ ట్రేడ్ సీక్రెట్లమ్మా.
తల్లి ముందు తీసిన గుంజిళ్ళు పెళ్ల ముందు చెప్పుకోకూడదు, పరువు పోతుంది. అవునా? ఏయ్, ఒకసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు? నీకు ఇష్టమైంది ఇస్తా. చాక్లెటా? కళ్ళు మూసుకో చెప్తాను. ఎప్పుడు తొండాటనే ఆడతావు. వదినా, విశాలు కోడలు ఎక్కడికో జంటగా వెళ్ళినట్టున్నారు, నీకు తెలుసా? అంటే ఈ మధ్య విశాల్ నీకు చెప్పకుండా బయటికి వెళ్తున్నాడు కదా, అందుకనే అడిగాను వదినా, అంతే. నాకు చెప్పే వెళ్ళారు. ఎక్కడి దాకా వెళ్తున్నారో? బాన్స్ వాడుకో. బాన్సువాడకా? అవును. వెళ్ళడానికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. పద్ధతులన్నీ తెలిసిందానివి, అలా ఎలా ఒప్పుకున్నావు వదినా? మూఢ నిద్రలు కాకుండా ఊరొదిలి ఎలా వెళ్తారు? పాప వదిన మాత్రం ఏం చేస్తుంది లేవే, పెద్దరికం నిలుపుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చినట్టుంది. అంటే ఏంటక్క నీ ఉద్దేశం? తల్లి చెప్తే కొడుకు మాట వినడా? అవునులే, తల్లికి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడంటేనే తెలుస్తుంది తల్లికి ఎంత గౌరవం ఇస్తాడో. ఏంటి ఆ మాటలు? నోటికెంతొస్తే అంత మాట్లాడమేనా? ముందు వెనుక చూసుకోవా? వదినా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఉన్నమాటేగా అన్నాను. నువ్వు ఊరుకోవే వదినా, దీని కాస్త నోటు దూసెక్కువా. నువ్వేమీ అనుకోకు. ఒక్క మాట చెప్తాను, ఎంత కొత్త కోడలైనా అంత అలసి ఇవ్వకూడదు వదినా, చెవులకి తాటాకులు కట్టేస్తుంది. నీ మంచితనాన్ని చాతకంతనంలా తీసుకుంటుంది. తీసుకుంటుంది ఏంటక్క? తీసేసుకుంది కూడా. అంతేనంటావా? లేకపోతే అత్తింట్లో కుడికాలు పెట్టి నిండా 2 రోజులు కూడా కాలేదు, మొగుణ్ణి కొంగుని కట్టుకొని పుట్టింటికి తీసుకెళ్ళిందంటే అర్థం అదే కదా? కనీసం మనవాడైనా గట్టిగా ఉంటే బావుండేది. పాపం వదిన పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో. వెంటబడి తాళి కట్టినవాడు గట్టిగా ఎలా ఉంటాడక్క? నెత్తిన కొడితే కొండపల్లి బొమ్మలా తలూపాల్సిందే. ఇలా అయితే ముందు ముందు ఇంకా కష్టం కదా చెల్లి. కష్టమా కష్టన్నారా? పాపం వదిన పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. ఇప్పటి వరకు మహారాణిలా బతికింది, ఇక ముందు ఎలా ఉంటుందో. నువ్వు మరీ అలా భయపెట్టేలా మాట్లాడుకు వదినా, దీని మాటలేం పట్టించుకోకు. ఆరాధనకి వాళ్ళ నాన్నంటే కొంచెం ఎక్కువే ఇష్టం, వదిలి ఉండలేదు. అందుకే బెంగ పెట్టుకుని అక్కడికి వెళ్ళుంటుంది. అదేంటక్క, దీప నీతో ఈ విషయం చెప్పలేదా? మన విశాల్ ఆరాధన తండ్రిని తనతో పాటు ఇక్కడుండేలా ఒప్పుకున్నాడంట కదా. అంటే కొంపతీసిప్పుడు నారప్పని తీసుకురావడానికి వెళ్ళారా ఏంటి? అంతేగా మరి. తనిక్కడ వెండి పళ్ళెంలో తింటూ వాళ్ళ నాన్న అక్కడ స్టీల్ కంచంలో తింటుంటే బాధగా ఉండదా మరి? ఒక్కతే ఉన్నప్పుడే ఆవిడగారు చక్రం తిప్పుతున్నారిక్కడ. ఇక వాళ్ళ నాన్న కూడా వస్తే ఈ ఇంటిని అల్లుణ్ణి గుప్పెట్లోకి తీసుకుంటారు. ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట.
అమ్మో, నా భయం కూడా అదే కదా చెల్లి. విషయాల్ని మా వదినకి దూరం చేస్తారేమో అని కంగారుగా ఉంది. అదే గనక జరిగితే వదిన తట్టుకోలేదు. నిప్పుల కుంపటి కింద పెట్టుకొని ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు వదినా? నాకైతే కాళ్ళు చేతులు ఆటం లేదు. ఇదిగో వదినా, నువ్విలా మెత్తక్కా ఉంటే లాభం లేదు. నువ్వేదో ఒకటి చెయ్యి. ఆ నారప్ప రాకుండా చూడాలి. నా మాట వినిపించుకో వదినా. నారప్ప రాడు. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా వదినా? స్వయంగా అల్లుడే కారులో వెళ్ళి మా ఇంటికి రా మావయ్య అంటే రాకుండా ఎలా ఉంటాడు? పైగా కూతురు ఊరుకుంటుందా? నువ్వొస్తే గాని వెళ్ళము అంటూ మొండికేసి కూర్చుంటుంది. నువ్వే నమ్మకంతో నారప్ప రాడు అంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు వదినా. ఎవరికి అర్థమైనా కాకపోయినా నారప్ప రాడు రాడు రాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దీర్ఘసుమంగళీ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, పార్వతీ పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. నీ గుండె నువ్వు నమ్ముకోకు. ఎప్పుడైనా గది నిన్ను మోసం చేయొచ్చు, మాటెనకపోవచ్చు అని చెప్పిండు మనూరి డాక్టర్. ఈ గోళీలు వేసుకుంటేనే ఇంకొన్ని దినాలు నా గుండె సప్పుడు వినిపిస్తుందంట. ఈ నీకాడే దాచిపెట్టు పంతలయ్యా. రోజు పొద్దుగాల 7కే వచ్చి గోళీలు వేసుకుంటా. మొగుడుతో ఉన్నప్పుడు కూడా నీ మొహంలో ఇంత సంతోషం లేదు. నాన్న దగ్గరికి వచ్చేసరికి వెలిగిపోతుందే. గదంతే. ఆ సంతోషం ఆడపిల్లకే తెలుస్తుంది. ఒక ఆడపిల్లని కన్నాక నీకు తెలుస్తుంది. ముందు డోర్ తీ దేవుడయ్యా. అవకాశం వచ్చినప్పుడు వదులుకునేవాణ్ణి మా ఊళ్ళో చేతకనివాడు అంటారు. అవకాశమేంది? నువ్వేం మాట్లాడుతున్నావు? మీ నాన్న దగ్గరికి తీసుకొచ్చాను, దిగులు తీరేలా చేస్తున్నాను. మరి నాకేంటి? సమజ్ కాలేదు. నాకేంటి అని అడుగుతున్నాను. పో దేవుడయ్యా. నాకివ్వాల్సింది ఇస్తే గాని కార్ డోర్ ఓపెన్ కాదు. నీ ఇష్టం. గిట్ల బెదిరించి అడగడం ఏం బాలేదు. పోనీ ప్రేమగా నీ కళ్ళల్లోకి చూస్తూ అడగనా? మనం రోడ్డు మీద ఉన్నాం, చూసుకున్నావా? మా దీప భాషలో చెప్పాలంటే అదే థ్రిల్. తప్పదా? నువ్వు కారు దిగాలంటే తప్పదు. నువ్వు కార్ డోర్ తీసిపెట్టు, ముద్దు పెట్టి లోపటి కొరుకుతా. మోసం చేయుగా. సేసి ఏడికిపోతా. సరే. ఏయ్
ఏయ్ ఏయ్ తొండి. ఆవాజ్ చేయకు. నాయన్ని గదేంది థ్రిల్స్ వేద్దాం. నాయనా నాయనా చూసినవా దేవుడయ్యా, నన్నే తలుచుకుంటూ మా నాయన రాత్రంతా ఏడ్చినట్టున్నాడు. నాయనా 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 లే నాయనా, ఏమైంది నీకు? నరపా దేవుడయ్యా నరపా ఏమైంది నువ్వు తప్పుకో, నేను చూస్తాను. నాయనా నరపా నరపా నాయనా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. నరపా నరపా లే నాయనా, నీ బిడ్డనొచ్చిన కండ్లు తెరిచి చూడు నాయనా. నాయనా నాయనా మా నాయనకి ఏమైంది? మాట్లాడు నాయనా. అయ్యయ్యో, భయపడినంతా జరిగింది. దేవుడయ్యా, ఇది నారప్ప టాబ్లెట్. టాబ్లెట్ వేసుకోకపోతే నారప్ప గుండె అయిపోతుంది. ఇలా ఇవ్వు. ఇదిగో. మా నాయనకి ఏమైంది? గా టాబ్లెట్ ఏంది? ప్రాణం పోవడం ఏంది? ఆరాధన నువ్వు ఉండు. నాకేం అర్థం అవట్లేదు దేవుడయ్యా. నాయనా ఆరాధన నువ్వు కంగారు పడకు, నేను తర్వాత చెప్తాను. ఆ సామి చావిస్తా అన్నా కూడా మన మంచికే అనుకోవాలనా? ఓం నమ శివాయ. నాయనా నాయనా లే నాయనా, నేనొచ్చినా, నీ బిడ్డనొచ్చినా. దేవుడయ్యా దేవుడయ్యా మా నాయనా నాయనా. ఆరాధన నువ్వేం కంగారు పడకు, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. పంతులు గారు మా నాయనకి కొంచెం రెస్ట్ ఏమైంది? చేయండి. ఏం కాలేదు. నాయనా ఇలా చెబుతున్నానని ఏం అనుకోకండమ్మా. వీళ్ళిద్దరి జాతకాలు ఏమాత్రం కలవలేదు. చిన్న చిన్న దోషాలైతే గ్రహశాంతులతో సరిపోయేది, కానీ ఇది అంతకు మించింది. కంట్రోల్ ఆరాధన, నేనున్నాను కదా, లోపల చూస్తున్నారుగా.
ఏం కాదు. ఊరుకో ఆరాధన. కంట్రోల్ కంట్రోల్. నాయనా మీ నాన్నకేం కాదు. నేను ఆ దినమే చెప్పిన మన జాతకాలు కలవలేదని ఆ పంతులు గారు చెప్పిండ్రు. మన సంబంధికులకు పేణగండం అన్నాడని, మా నాయన ఎట్లున్నాడో నాకు బొగ్గులైతుందని. అప్పుడు కూడా నువ్వు గిట్లనే ఓదార్చినావు, మా నాయనకి ఏం కాదు అన్నావు. మా నాయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అదే మాట అంటున్నావు. నేను నీ మాట నమ్మను దేవుడయ్యా. ఆరాధన ఏం కాదు. ఆ దినమే నన్ను నాయన దగ్గరికి తీసుకుపోయి ఉంటే నాయనకి ఇట్లా కాకపోతుండే. అంతా నువ్వే చేసినావు, అంతా నీ వల్లనే జరిగింది. తప్పు చేసిన దేవుడయ్యా, లగ్గం చేసుకుని తప్పు చేసిన. ఇప్పుడు మా నాయన్ని పోగొట్టుకుంటున్నా. నాయనా నాయనా, మనం టైంకి మీ నాన్నని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ప్రమాదం ఉండదు. నాకు పంతులు గారి మాటలే గుర్తొస్తున్నాయి. నాకు బుగ్గులైతుంది. ఏం కాదు ఆరాధన, నువ్వు ఊరుకో, కంగారు పడకో. మిస్టర్ విశాల్, ఎస్ డాక్టర్. మా మావయ్య గారికి ఎలా ఉంది? హీఈస్ క్రానిక్ హార్ట్ పేషెంట్. ఈ సంగతి మీకు తెలుసా?